ప్రజల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా ఏపీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతుంది. దీంట్లో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పలు ప్రాంతాల్లో పర్యటించారు. గత మూడేళ్ల కాలంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఎవరైనా వాలంటీర్లు పిలిచి చెప్పింది వాళ్ళకి తెలిసిండొచ్చు లేదు సార్, పిలిపించి చెప్పినాం సార్, చేయించాం సార్. లాస్ట్ టైం మనకు ఛాన్స్ ఇవ్వలేదు సార్. ఇంటికి వచ్చింది ఈ 3 సంవత్సరాల్లో 1,20,000 రూపాయలు నేను ఇక్కడ చూడక్క. తక్షణమే మేము అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియజేసి ఎందుకు రాలేదు ఏమిటి అని విచారించి బెనిఫిషర్లతో కూడా వాళ్ళని మాట్లాడించి తిరిగి ఎవరైనా లబ్ధి చెందకపోతే ఆస్కారం ఉండి కూడా లబ్ధి చెందకపోతే వాళ్ళకి తిరిగి కూడా లబ్ధి చెందే విధంగా మా ప్రభుత్వ లక్ష్యం, మా లక్ష్యం కూడా. అంతేకాదు గ్రామంలో ఉండేటువంటి సమస్యలు కూడా మేము అడుక్కుంటూ పోతున్నాం. ఎక్కడన్నా కానీ మంచినీటి, తాగునీటి సమస్య కానీ, ఇరిగేషన్ గుండా బోర్ల కన్నా నీళ్లు రాకుండా కూడా కానీ, గ్రామంలో చిన్న చిన్న విషయాలు ఏదైనా ఉన్నా కూడా వాళ్ళ సమస్యలు ఉన్నా కూడా మాట్లాడుకొని మేము నోట్ చేసుకొని దాన్ని చేయడం కూడా జరుగుతుంది. ఇంతకు మించి గతంలో కానీ ఎప్పుడే కానీ ఏ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమం అనేది చేపట్టలేదు. నా వరకు వస్తే ఈ గడప గడప కార్యక్రమం 2 నెలల ముందు నుంచి కూడా నేను చేస్తున్నా. అసెంబ్లీ అయినాక కొద్ది రోజులు నిలబెట్టడం జరిగింది. ఇప్పటికే మాకు ప్రజల్లో విపరీతమైన స్పందన వస్తుంది. ఇది చూసి ఓరవలేక చాలామంది తెలుగుదేశం నాయకులు కూడా ఏదో విధంగా వక్ర భాషతో మాట్లాడడం జరుగుతుంది. ఇలాంటివన్నీ మానుకొని ఎవరన్నా కానీ ప్రజల దగ్గరకు పోయి ప్రజల అభిమానానికి కోరుకోవాల తప్ప ప్రజల దగ్గరకు పోకనే మన అభిప్రాయాలు మనం చెప్పుకుంటూ పోతే ఇది మంచి పద్ధతి కాదనేది నా అభిప్రాయం. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది మీ ప్రోగ్రాం? మా ప్రోగ్రాంలో మీరు కూడా చూసినారు కొంతవరకు వచ్చి. మాకైతే ఎలాంటి నిరసన సెగలు తగలడం లేదు, ఎలాంటి కూడా లేదు. కానీ వాళ్ళ సమస్యలు అయితే చెప్పుకోవడం జరుగుతుంది. అక్కడక్కడ ఈ ఊరికి దోబిఘాటు కానీ శ్మశాన వాటికి కావాలనేది అడగడం జరిగింది. గతంలోనే మేము శ్మశాన వాటికి ఇక్కడ ఎంఆర్ఓ చెప్పి ఇవ్వడం జరిగింది. కొన్ని అనువాద కారణాల వలన దాన్ని నిలబెట్టారు. కానీ ఫినిషింగ్ కావాలని అడిగితే నేనైతే ఫినిషింగ్ నా సొంత ఖర్చులతో నేను ఇస్తాను.